హలో గుడ్ మార్నింగ్. ప్రెజెంట్ అయితే ఇక్కడైతే కొన్ని బర్రెలు ఆవులున్నాయి. చూసుకున్నట్లయితే ఆవులు ఒక 4, 5 ఆవులున్నాయి. వీళ్ళకి ఆవులకి ఎంతొస్తుంది ఖర్చు ఏమనేది అయితే రైతునైతే అడుగుదాం. ప్రెజెంట్ వీళ్ళకి ఆవులతో పాటు పొట్టేలు కూడా ఉన్నాయి. వీళ్ళకైతే అవి కూడా అడుగుదాం. అవి ఆ ఇంటర్వ్యూ వచ్చి 'నయముద్దీన్ వ్లాగ్స్' అనే ఛానెల్‌లో వస్తది. ఆ ఛానెల్ కింద వచ్చి నేను మీకు లింక్ ఇస్తాను. ప్లీజ్ అది కూడా కొంచెం వాచ్ చేసి పూర్తిగా చూడండి. ప్రెజెంట్ ఇక్కడైతే రైతు యువ రైతు ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ అనేది ఇక్కడైతే ఈ ఆవులను మెయింటైన్ చేస్తున్నారు. అయితే నేను చెప్తాను. వాళ్ళకైతే అడిగాను వచ్చి మాట్లాడతాను చెప్పారు. రా బ్రో. నీ పేరు బ్రో? రమణ. రమణ. ప్రెజెంట్ ఇక్కడ ఎన్ని ఆవులున్నాయి బ్రో? 5 ఆవులున్నాయి. 5 ఆవులున్నాయి. దీంట్లో ఆవులు ఎన్ని ఉన్నాయి? దూడలు ఎన్ని ఉన్నాయి? 2 అన్ని ఆవులు. అన్ని ఆవులే. ప్రెజెంట్ ఒక దూడ. పాలు ఇస్తున్నాయా? ఇస్తాను. ఓకే. ఓకే. ప్రెజెంట్ వచ్చి 4 ఆవులు, ఒక దూడ అయితే ఉంది. 4 చూసుకున్నట్లయితే ఇవి మీకు పుట్టినాయి ఇక్కడ మీ ఆవులకు పుట్టిండేటివా? లేకుంటే కొనిన్నారా మీరు? పుట్టినవి. మీకు ప్రెజెంట్ ఇక్కడ దీనికి పుట్టినాయి. ఏ ఆవుకు పుట్టినాయి కొంచెం అట్లా? దీన్ని కొట్టి దాన్ని. ఓకే. ఓకే. దీని నుంచి మొత్తం ఆ! పుట్టిండేటివే ఇక్కడ మొత్తం. ఆ! మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్‌లో ఉన్నారు? కొంచెం అట్లా చెప్తారా? 5, 6 సంవత్సరాలు. 5, 6 సంవత్సరాల నుంచి ప్రెజెంట్ ఉన్నారు. ఓకే. మీకిక్కడ ఈ ఆవుల మీద రోజు మీద పాలు ఎన్ని లీటర్లు వస్తాయి ఒక పూటకి ఒక ఏమన్నా? 6, 7 అంటే ఒక కట్టినాయి ఆవు అన్నమాట. మీద. 2 ఆవులు కట్టినాయి. ఓకే. ప్రెజెంట్ కట్టినాయి. హ్మ్. ఒక ఆవు మీద ఎంత 6, 7 లీటర్లు హ్మ్. వస్తున్నాయి. మొత్తం రోజు మీద ఎన్ని లీటర్లు మీరు 12 అట్లా వస్తాయి. మొత్తం ఆవుల మీద అన్ని ఆవుల మీద మార్నింగ్ హ్మ్. అన్ని ఆవుల మీద ఎన్ని లీటర్లు వస్తాయి? ఎన్ని లీటర్లేస్తారు కొంచెం అన్నీ పాలు? ఇస్తే ఉంటాయన్న 20, 20 20 లీటర్ ఉంటాయి. అన్ని ఆవులు 5 ఆవులు ఇస్తాయి. 5 ఆవులు కలిపి 20 లీటర్లు డైరీకి ఏసేస్తారా? డైరీకి. ప్రెజెంట్ రేట్ ఎంత పోతుంది మీకు ఇక్కడ డైరీకి ప్రైస్? 40, 40 రూపీస్. 38. 38, 40 అట్లా పోతుంది. వీక్లీ బిల్లా లేకంటే మంత్లీ బిల్లా? మంత్లీ. మంత్లీ బిల్లా. ఓకే. ప్రెజెంట్ ఎంత వరకు వస్తది అమౌంట్? అమౌంట్ అంటే రేట్ బట్టి ఉంది. రేట్ బట్టి. ఓకే. ఎంత లేదన్నా యావరేజ్‌గా ఎంతొస్తది? నెలకి 30,000 వస్తదా? 32,000 అయితే బిల్ అయితే వస్తదని చెప్తున్నాడు అన్న అయితే. ఇంక చూసుకున్నట్లయితే ఈ మొత్తం ఆవులు, దూడలు కలిపి మీకు ఎంత పడినాయన్న ఖర్చు ఏమన్నా ఎంతొచ్చింది? వస్తది అన్నట్టు అంతా ఫీడు నెలకి అన్ని 50 అట్లా గడ్డి వస్తది. అంతా 50,000 50,000 వస్తది. మరి అంత లేదంటే ఎక్కువ 20, రాదు. 25 వస్తదన్న. 20, 25,000 25 వస్తది. ఖర్చొచ్చి 20, 25,000 వస్తదని అయితే చెప్పడం జరుగుతుంది. మీరు గడ్డి నాటుకున్నారా? లేకంటే ఎట్లా నాటుకున్నాం. పొలంలో? పొలంలో వేసుకున్నామన్న. అది ఎంత ఎన్ని ఎకరాలు ఎంతొచ్చాది? అంటే ఉంటది ఒక కుంట్ల బట్టి ఉంటది. ఓకే. ఇప్పుడు ఇదంతా మొత్తం కర్రలు ఇవే. ఓకే. ఎనకాలైతే ఉంది ఆ! భూమి. ఓకే. మొత్తం వేసాము. దానికే ఎక్కువ ఖర్చు అయిపోయింది. గింజలు అంటే కేజీ అది నీళ్లు కట్టడము, కట్టడం చాలా అవంతా కష్టంగా ఉంటాయి. ఉంటది. మీరు ఆవులు, దూడలు ఏమన్నా అమ్ముతారా? లేకంటే మీరే పెట్టుకుంటారా? అంటే కట్టాక అంటే అమ్ముతామన్న. అంటే అమ్మేస్తే కోడిదోళ్ళొస్తే మామూలు మగదోళ్ళొస్తే అవి అమ్ముతాము. మామూలుగా ఆడదోళ్ళైతే మామూలుగా ఇక్కడే ఉంచుకుంటాం. పెట్టుకుంటాము. ఒకవేళ ఎక్కువ కష్టం అయిపోతే కట్టినాక అమ్మేస్తాం. అమ్మేస్తారు. ఓకే. ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ ఈ 5 ఆవులేనా? లేకంటే ముందు ఏమన్నా ఎక్కువ ఏమన్నా ఉన్నినాయా ఆవులు? 5 ఆవులు ప్రెజెంట్ ఇప్పుడు. 5 ఆవులు. అంతకుముందు ఏమన్నా ఎక్కువ అంటే ఎన్ని పెట్టింటారు ఒకవేళ? ఇంతే అన్న. అంతే 5 ఆవులు అంతకు మించి అయితే పెట్టలేదు. ఒకవేళ పెట్టలే. ఎక్కువైతే ఏం చేస్తారు? అమ్మేస్తారా? పెట్టుకుంటారా? అమ్మేస్తాం. మరి అమ్మేస్తారు. ఇంత మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయలేరు. ఒక ప్రెజెంట్ అయితే 5 ఆవులు. ఇంతవరకు మీకైతే సెట్ అయిపోయింది. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్‌లో ఉన్నారు మీరు? 6 6 ఇయర్స్ నుంచి. మొత్తం 6 సంవత్సరాలయిందా? మీ డ్యాడీ వాళ్ళు చూసుకున్నారా? లేకంటే మీరు ప్రెజెంట్ ఇక్కడ? మేమే చేసుకుంటాము. కాలేజీకెళ్తాము. చూసుకునేది. అంతే. సాయంత్రం పూట కాలేజ్‌కి వెళ్తూ మీరు చూసుకుంటారు. మీ ఇంట్లో వాళ్ళు, మీ ఫ్యామిలీ కూడా అంతే. ఈవినింగ్ చూసుకుంటాం. లేదంటే సండే ఓకే. ఓకే. ప్రెజెంట్ చూసుకుంటే మొత్తం 5 ఉన్నాయి. ఇవి హెచ్ఎఫ్ ఆవులా? అన్ని హెచ్ఎఫ్. వచ్చాము. ఇవి ఇంజెక్షన్ ఏపించుకునేకి ఎంత తీసుకుంటారు? ఇంజెక్షన్ ఏం ఇంజెక్షన్ తీసుకోరు. బట్టి ఉంటదన్న అది. అంటే ఒకసారి ఫ్రీగా వస్తారు. చూస్తారు వచ్చి. హ్మ్. తర్వాత ఏమో అంటే మళ్ళా ఇయర్‌కి ఒకసారి వస్తారు. అన్ని చెక్ చేస్తారు. ఓకే. ఏమైనా డాక్టర్ ప్రాబ్లమ్ వస్తారా? ఉంటే. ఇంక మీకి ఇక్కడ అవైలబుల్ ఉంటారా డాక్టరు? అంగళ్ళెళ్ళ అంగళ్ళు. అంగల్ డాక్టర్. ఓకే. ఫోన్ అంగల్ నుంచి చేస్తే వస్తారు. ఓకే. మీరే పట్టుకొని పోవాలా? ఓకే. ప్రెజెంట్ ఇక్కడ మీకు ఉండే దూడలు ఈ వయసు ఎంత ఉంటాయన్నా దీనిలవి? వయసైతే తెలీవు. వైట్ దాని వేస్తే తెలియదు. 2 అంటే 4 అంటే అవి ఈతలు బట్టి ఈతలు ఉంటాయన్న. బట్టి చెప్పగలము. 2 ప్రెజెంట్ ఈతలు, ఇక్కడ 3 ఈ ఈతలు. దూడ ఉంది కదా! ఇది దూడ కదా! ఇంకా దీనికి ఏజ్ ఇప్పుడు ఎంత ఉండొచ్చు? కట్టింది అని. ఏజ్ ఉంటే 25 అట్లా ఉంటది. 25 మంత్సా? 25 లేదంటే అంటే 2 ఇయర్స్. ఆ! 2 ఇయర్స్ ప్లస్ ఉంది ఈ దూడ చూసుకుంటే. ఇది ఏమన్నా కట్టిందా ఇప్పుడు? ఇప్పుడేం కట్టి కట్టలేదు. లేదు. ఇంక వస్తది. ఇంకా టైం పడుతది. ఇంకా టైం పడతది. కొన్ని 1.5 సంవత్సరం కూడా కడతాయంటారు. అది ఎట్లా ఏమన్నా అంటే కనుక్కుంటారా? అది నామెక్కి అట్లా అంటారు. ఇప్పుడు ఎదకొచ్చిన తర్వాత దానికి సూదేస్తారు కదా! కట్టినప్పుడు ప్రెజెంట్ అయితే ఇది ఇంగా ఎదకి రాలేదు. హ్మ్. దీనికొచ్చి 2 ఇయర్స్ ప్లస్ ఉంది ఏజ్. ఇంగా ఎన్ని డేస్ పట్టొచ్చు దీనికి ఒకవేళ కట్టాలంటే? అంటే ఇంకా 2 చాలా మంత్స్, టైం 3 మంత్స్. పడతదన్న. 3 మంత్స్ అట్లా హ్మ్. అట్లా పడతది. హ్మ్. మళ్ళా సూదేసుకున్న తర్వాత 9 మంత్స్. హ్మ్. ఒక్కొక్క ఆవుకి ఒక్కొక్క లాగా ఉంటది చూసుకున్నట్లయితే ప్రెజెంట్ ఇది 2 ఇయర్స్ ఉంది. కొన్ని వచ్చి 1 ½ ఇయర్ ఉంటాయి. అది మనం అట్లనేసి ఏం లేదన్న. ఫీడ్ బట్టి, ఏసుకునే బట్టి, మనం ఏసుకునే గడ్డి దాన్ని బట్టి, అవి సైజ్ బట్టి, మనం ఏసుకునే సూది దాన్ని బట్టి కూడా ఉంటది. అట్లా. సూది మనం ఏసుకునే దాన్ని మేపే బట్టి, దాన్ని బట్టి అట్లా మనం ఉంటది. మేపే దాన్ని బట్టి, ఆవు ఇచ్చిండే పాలు, దాని క్వాలిటీ, దీని యదా బాగా మేపిండే దాన్ని బట్టి అట్లా ఉంటది. ఆ! ఎనకాల వచ్చి మీకది ఆవు ఎన్నో అయితది ప్రెజెంటు? అది 3 అయితున్నాయి. 3 ఈత.
ఓకే. మూడా ఇప్పుడు? నాలుగు నాలుగు నాలుగో ఈత. ఈనిందా లేకంటే ఈనేకుందా ఇప్పుడు? ఈనే ఇప్పుడు మామూలు పాలు ఇస్తాను కట్టింది ఇప్పుడు. ఓకే. ఓకే. మళ్ళా కట్టిందే. ఇప్పుడు సంవత్సరం ఒక నెల 2 నెలలు వస్తాయి ఇంకో 2 నెలలు. పాలు. ఓకే. ఇప్పుడు కొందరు వచ్చి కట్టిన తర్వాత కూడా ఎన్ని నెలల వరకు పిండుకోవచ్చు పాలు? కొందరు పిండుతారు. ఎన్ని నెలల వరకు? అంటే అంటే దాన్ని కట్టాక 6, 7 నెలల వరకు పిండుతారు. పిండొచ్చు. లాస్ట్ 3 మంత్స్ వదిలేస్తారు. 3 మంత్స్. ఓకే. లాస్ట్ 3 మంత్స్ వదిలేసి ఒక 6 ఆ! మంత్స్ వరకు పిండుకుంటారు ఇట్లో అట్లా. ఆ! ఓకే. అది ఎన్ని లీటర్లు ఇస్తుంది ఆ పాలు? ఇప్పుడు అయితే 5, 5 6 ఇస్తుందన్న. 5 5, లీటర్స్. 6 5 లీటర్స్, 6 లీటర్స్. పూటకా? పూటకి పూటకి. ఒక రోజు రెండు పూటలు కలిపి 10 వస్తదన్న. 10 లీటర్స్. హ్మ్. యావరేజ్‌గా ఒక 10 లీటర్స్. హ్మ్. ఎంత లేదన్నా. ఆ! ఓకే. ముందైతే 20 అట్లా ఇస్తాంట. ఓకే. ఇప్పుడేమో తగ్గాయి. తగ్గింది. అది ఎందుకు? హ్మ్. ఏమన్నా కొంచెం మీకు అంటే తెలుసా? అది మేపు మే దాని మే పెట్టుదల మేపు అంతా. బాగా మేస్తే ఇస్తది. ఓకే. లేదంటే తక్కువే. ఓకే. ఇప్పుడు ఇది గడ్డి మీరు దీనిలో అన్ని దాంట్లకి ఒకటేసారి మార్నింగ్ యేసుకుంటారా? మార్నింగు, మార్నింగే. ఆఫ్టర్‌నూన్ అలా. మార్నింగ్, ఆఫ్టర్‌నూన్, ఈవినింగ్ యేసుకుంటారు. ఆ! ఈవినింగ్ 3 యేసుకోవాలి. పూట్ల యేసుకుంటారు గడ్డి. హ్మ్. లేదంటే బయట కట్టేయాలి. ఇప్పుడు మీరు అన్ని ఆవులు ఇక్కడే కట్టేస్తారా? లేకుంటే బయట ఎక్కడైనా ఇక్కడే కట్టేస్తారా? ఈడే కట్టేస్తాం. లేదంటే అంటే ఇంక బోర్ ఎండ దగ్గరికి గదా! వెళ్ళి చెట్ల కట్టేస్తాం. కాడ చెట్ల దగ్గర బోర్ల అంటే దగ్గర. బోర్ దగ్గర హ్మ్. కట్టేస్తారు. ఆ! అన్నీ ఒకటేసారి పిలుచుకొని పోయి ఒకటి దాని హ్మ్. తర్వాత ఒకటి కట్టేస్తారు. ఓకే. ఇప్పుడు మీరు ఈ పేడ అనేది ఇక్కడి నుంచి కలెక్ట్ చేసుకుంటారా మీరు? ఇక్కడి ఇక్కడి నుంచి నుండి ఒక కలెక్ట్ తన చేసుకొని కుప్ప ఒక వేసి ఎరువులోకేస్తామన్న. ఇక్కడెక్కడైనా అమ్ముతున్నారా? దిబ్బ ఏమన్నాను? అక్కడ ఉన్నదన్న. ఓకే. ఆ సైడ్. ప్రెజెంట్ మీకు ఇక్కడ కాబట్టి కలెక్షన్ ఈ పేడ కలెక్షన్ చేసుకునే కొంచెం ఈజీగా ఉంటది. ఆ! ఎంత లేదన్నా నెలకి ఎన్ని లోడ్లు ఏమన్నా పడతాది అంటే పేడ? 2 ఇయర్స్ అలా పడతదన్న. ఆవులు బట్టి ఉంటదది. అది నేను చెప్పడం పేడ ఇది కలెక్షన్ చేసుకుంటారు కదా! ఆ! ఒకదాన్నే ఏస్తారు దిబ్బ. అది ఎన్ని లోడ్లు వస్తది నెలకి అని? నెలకి నెలకి నెలకు రాదన్న. కాదు, సంవత్సరానికైతే ఒక 1, 2 వస్తది. 10, 15 వస్తాయి. 10, 15 లోడ్లు. హ్మ్. 10-15 మంచి ఆవులు ఉంటే మొత్తం అన్ని బాగా కలిపి కొన్ని ఆవులుంటే వస్తది. నెలకి ఒకటి, 1.5 లోడ్ ఏమన్నా పడతాదా? అహా! పడదన్న. ఓకే. ఓ సంవత్సరం మొత్తం 10 లోడ్లు. 5 అంటే లోడ్స్. దగ్గర దగ్గర ఇట్లా అట్లా ఒక ఆ! లోడ్ 1.5 సంవత్సరం సంవత్సరం మొత్తం మీద 10, 15 లోడ్లు ఇట్లా అట్లా పడతది. హ్మ్. చూసుకున్నట్లయితే ఆవులన్నీ ఎనకాల ఇది ఉంది కదా! ఇదెంత? ఇది నాలుగో ఈత. నాలుగో ఈత. ఇది చూసుకుంటే ఈ ఆవు వచ్చి నాలుగో ఈత ప్రెజెంట్. ఇప్పుడు కట్టింది మళ్ళా కట్టిందా? ఎన్ని మంత్స్ నా ప్రెగ్నెంట్ ఇది? పెట్టుకుంటే ఆ. 3, 2 ఇస్తాం పాలు. 3, 2 ఇస్తాంది. ఓన్లీ ఒక పూట. ఒక పూట పిండతారు. ఓకే. 3, 2 లీటర్లు అయితే ఇస్తదని అయితే అన్నోళ్ళు చెప్తున్నారు. ఇది హెచ్ఎఫ్ ఆవా? ఏ ఆవునా ఇది? హెచ్ఎఫ్ ఆవే. మీకు దగ్గర ఇప్పుడు ఉండే అన్ని హెచ్ఎఫ్ ఆవులేనా? అన్ని హెచ్ఎఫ్ ఆవులే. వెనకాల ఉంది కదా అది? అది ఆవేనా? దూడ అది? ఇదే ఆవే అన్న. ఆవు అది? ఎన్నో ఈతనా? కట్టింది. రెండో ఈత. ఓకే. ఓకే. అంటే అట్లా పెద్దగా అయిపోయింది. రెండో ఈతలాగా ఉంది. రెండో ఈత. రెండో ఈత ప్రెజెంట్ అది. ఫస్ట్ ఈతకి మీకు ఏం పుట్టింది? ఆడదా? మగదా? ఆడది పుట్టింది. పెట్టుకుంటారా? పెట్టుకోండి. ఏదినా? ఇదా? దాని ఆవు దూడ ఇది? దాంట్లో ఓకే. ఓకే. చూసుకున్నట్లయితే దాని దూడ ఇది ఫ్రెండ్స్ ఇది కనిపిస్తది. ఈ ఆవు దూడ ఇది ప్రెజెంట్ వచ్చి. ఫస్ట్ ఇది ఇప్పుడు రెండో ఈతకి రెడీగా ఉంది. ఇప్పుడు ఆ ఉండేటివి అమ్మేశారు అవి. ఓకే. 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 దానిలోకి. 3 రోజులు ఉంటాయి. ఓకే. చిన్నవి పెద్దవి అయితే అవి అమ్మేశారు. ఓకే. ఇప్పుడు అక్కడ వెనకాల ఉంది కదా! అది ఆవునా? అది ఆవు నాలుగో ఈత అది. నాలుగో ఈత. అది పాలు ఎన్ని లీటర్లు ఇస్తది? వస్తది ఒక 6. 4, 5 వస్తది. యావరేజ్‌గా ఒక 4-5. 4 రోజు మీద ఒక 10 లీటర్లు ఇట్లా అట్లా యావరేజ్‌గా అయితే చూసుకున్నట్లయితే. అది ఎన్నో ఈతనా? అది అది వెనకాల ఆవు? అది నాలుగో ఈత. నాలుగో ఈత ప్రెజెంట్. ఓకే. ఇప్పుడు ఎన్నేకుందా? కట్టిందేమన్నా? ఇప్పుడే కట్టింది. ఓకే. పాలేం రావట్లే. పాలేం రావట్లే. ఈ 2 ఇస్తాయి పాలు. ప్రెజెంట్ ఇవి 2 వచ్చి పాలు ఇస్తుండాయి. ఇవి 2 మీద పాలు మీకు ప్రెజెంట్ వస్తుండాయి. ఈ 3 మీద ప్రెజెంట్ లేదు పాలు. ఇది ఒక ఆవు, అదొక ఆవు, ఇది ఒక దూడ. 3 మీద అయితే ప్రెజెంట్ పాలు లేవు. అవి 2 ఆవుల మీద అయితే పాలు అయితే ఉన్నాయి. ఈ 2 అదేమో ఒకటి ఇస్తాయి. ఒకటి ఒకటిన్నర. ఏమంటే కొంచెం తక్కువ. అంతే. ఇప్పుడు ఈనిన తర్వాత ఇంకా మళ్ళీ పాలు ఇస్తది. ఎంత లేదన్నా ఒక 6-7 లీటర్స్ ఇంకా ఇస్తది. నెల పిండుకోవచ్చు. ఇంకో నెల. ఈ నెల. నాలుగో నెల వరకు అంతా పిండుకోవచ్చు పాలు. ఆ. మళ్ళా తర్వాత కట్టిన తర్వాత ఆపేయాల్సొస్తది. ఆపేసి ప్రెజెంట్ అయితే ఈ 2 ఆవులైతే ఇంకా ఎన్ని నెలల వరకు వచ్చినాయి ఈ పాలు ఇవి? ఈ 2 ఆవులు? ఇంగా 7 నెలల వరకు ఇవ్వచ్చన్న. 7 నెలలు. 7, 8 ఇంకా నెలల 7 వరకు. మంత్స్ అయితే మనం పిండుకోవచ్చు. ఆ టైంకి ఇవి కూడా వచ్చేస్తాయి. వచ్చేస్తది. అండ్ మీకు రొటేషన్ అయితే వస్తది. ఓ దాని తర్వాత దాని తర్వాత ఏదో ఒకటి కంటిన్యూగా అయితే పాలు ఇస్తానే వస్తాయి. మీకు పాలల్లో అయితే మినిమమ్ అనేది ఉంటది. అమౌంట్ అనేది ప్రాఫిట్ అనేది ఉంటది. ఓకే. ఓకే. ప్రెజెంట్ చూసుకున్నట్లయితే 5 ఆవుల మీద ప్రెజెంట్ ఇచ్చేవి 2 ఆవులు ఉన్నాయి. ఈ 2 ఆవులు కట్టిన తర్వాత మళ్ళీ ఈ 2 ఆవులు అనేవి పాలు ఇస్తాయి. ఇట్లా రొటేషన్ అయితే చేసుకుంటూ వస్తున్నారు రైతులు చూసుకున్నట్లయితే. 1, 2 ఆవులు పెట్టుకుంటే ఏమవుతుందంటే ఒకసారి పాలు ఇస్తాయి 3 నెలలు, 6 నెలలు. దాని తర్వాత ఆపేస్తాయి. 3 నెలలు, 4 నెలలు మనం మెయింటైన్ చేసుకోవాల్సి వస్తది. మన మీద భారం పడతది. ఇప్పుడు 5 ఆవులు పెట్టుకున్నట్లయితే 2 ఆవులు ఇవ్వకపోయినా ఇంకో 2 ఆవులు ఇస్తాయి. దానికి మెయింటెనెన్స్ అనేది సరిపోతా వస్తుంది. ప్రెజెంట్ అయితే రైతులు అయితే చెప్పడం జరుగుతుంది. ఇక్కడైతే ఒక పల్లిలోకి అయితే ఒక 5 ఆవులు వీళ్ళ ఇంటికే అయితే పెట్టుకుంటారు. మీ ఇంటికే కన్నా ఇవి?
ఏ అమ్మేటివి ఏం లేవు. అమ్మేటివి ఏం లేవు. ప్రెజెంట్ ఎక్కడ చూసుకున్నా ఇళ్లలో పెట్టుకోండి ఆవులు ఇవన్నీ అమ్మేటివి ఏవి లేవు. అందుకని చెప్పి మనం సేల్ వీడియోస్ అయితే పెట్టట్లేదు. ఓన్లీ ఫార్మర్స్ ఇంటర్వ్యూస్ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే మనం చెప్పడం జరుగుతుంది. ప్రెజెంట్ ఈ అన్ని వీడియోలలో కూడా. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.